ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అది చేస్తా, ఇది ఫ్రీగా ఇస్తాను అని చెప్తున్న బడాయి బాబు 2014లో నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు నువ్వు ఇచ్చిన 14 అంశాల మేనిఫెస్టోలోని 609 హామీలలో కనీసం ఒక 50 అయినా నెరవేర్చావా బాబు? ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ బస్సు సౌకర్యం అని ప్రగల్భాలు పలికావు. ఎక్కడికి వెళ్ళాయా బస్సులు? 2014 మేనిఫెస్టోలో పేజీ నంబర్ 17లో ఏడాదికి ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల సబ్సిడీతో 12 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చావు. అవి కనీసం ఒక కుటుంబానికైనా అందినాయా బాబు? మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అంటున్నావు. ఇవి ఎంతమందికి అందుతాయో మరి? పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో అర్హులైన వారికి మహాలక్ష్మి పథకం పేరుతో 30,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పావు. ఎంతమందికి వేశావో లెక్క ఏమైనా చెప్తావా? పేద మహిళలందరికీ ఉచితంగా సెల్ ఫోన్స్ అన్నావు. ఇదైతే అసలు గుర్తుందా? కళాశాల విద్యార్థులందరికీ ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్స్ అన్నావు. నువ్వు ఇవ్వలేదు, ట్యాబ్స్ ఇస్తున్న ప్రజాప్రభుత్వాన్నేమో పిల్లల్ని పాడు చేస్తున్నారు అంటున్నావు. బాబు హామీలకు నాది పూచి, నన్ను చూసి ఓటేయండి అన్న పవన్ కళ్యాణం ప్రశ్నిస్తాను అన్న నువ్వు ఎక్కడికెళ్ళి ఎవరిని ప్రశ్నించావు బాబు? 14 అంశాల 609 హామీల నీ మేనిఫెస్టో ఎక్కడికి పోయింది? ఇకనైనా నీ దొంగ నాటకాలు ఆపి పచ్చరంగుతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరిచి ప్రజలకు జరుగుతున్న మంచిని చూడు. లేకపోతే జనాలు నిన్ను ఎక్కడికో పరిగెత్తిస్తారు.